హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ మంత్లోనే రిలీజ్ చేసింది. టైం టు టైం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోతుంది, ఎక్కడ ఆగదు. సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడు తీసేదాని మీద ఈసారి చాలా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ గ్రూప్ సి అదేవిధంగా గ్రూప్ డి ఆ కేటగిరీల్లో ఏంటంటే ఉద్యోగాలు కొన్ని వేల సంఖ్యలో పెరిగితే కొంచెం ఈసారి బెటర్ ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. అదే గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ కలిగిన ఉద్యోగాలు మట్టికి కొంచెం ఒక 20-30 ఉద్యోగాలు ఎక్కువ ఉంటేనే పర్లేదు, ఈ సంవత్సరం కొంచెం బాగానే ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పుకునే సందర్భం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈసారి చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 250-300 ఆ మీడియంలో అయితే రిలీజ్ అవుతాయి. బట్ ఈసారి ఏంటంటే 506 ఉద్యోగాలు అయితే రిలీజ్ అయినాయి. దాదాపుగా ఒక 200 ఉద్యోగాలు పై మాటే ఎక్కువ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో 506 ఉద్యోగాలు అనేది చిన్న మాట ఏం కాదు, కొంచెం కష్టపడితే క్రాక్ చేయొచ్చు. అర్థమైందా? ఇది ఒక మీకు బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎక్కువ ఉద్యోగాలు ఉండడం వల్ల అర్థమైందా, కొంచెం కష్టపడితే క్రాక్ చేయొచ్చు. దానికి సంబంధించి ప్రతిదీ ప్రణాళిక చెప్తాను, సిలబస్ ఏంటి, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకసారి మీరు ఏంటంటే మన ఛానల్ వీడియోస్ అనుకోకుండా షేర్ చేస్తూ ఉండండి, లేదా లైక్ చేయండి. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్పనండి లైక్ చేయండి, షేర్ చేయండి అని. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తారు, బట్ ఏంటంటే ఇలాంటి ఉద్యోగాల కోసం, తెలియని ఉద్యోగాల కోసం తెలుసుకుంటారు వేరే వాళ్ళు. సో అందుకని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉంటే చాలా బెటర్. ఇప్పుడు ఏంటంటే మీకు A to Z ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేస్తున్నాను. మీకు సిలబస్ పెండింగ్ ఉంది, దీనికి సంబంధించి ఏమేమి ప్రిపేర్ అవ్వాలనే సిలబస్ కూడా చెప్తాను. అంతకంటే ముందు ఈ జాబ్కి ఎవరు ఎక్కువ పోటీ పడతారని చూసుకున్నట్టయితే ఇక్కడ మినీ ఐపీఎస్ అని ట్యాగ్ వేసే ఒకసారి చూసుకోండి. మినీ ఐపీఎస్ ఏంటంటే ఎవరైతే సివిల్ సర్వీసెస్ రాస్తున్నారో, సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ పైన కొంచెం అవగాహన అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ నార్త్ సైడ్ అయితే కొంచెం అవగాహన ఉంటుంది. మన సౌత్ సైడ్ అయితే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారికి పెద్ద అవగాహన ఉండదు ఈ నోటిఫికేషన్ల పైన. అంత పట్టించుకోరు. ఎందుకు దీని మీద గ్రూప్ 1 బెటర్, ఎక్కడికో వెళ్ళి అక్కడ కష్టపడతాం ఎందుకు, దీనికంటే గ్రూప్ 1 బెటర్ అనుకుంటారు, లేదు గ్రూప్ 2 బెటర్ అనుకుంటారు. వీటి వైపు వెళ్ళరు. అంతెందుకండి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ లెవెల్లో సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, ఐటీబీపీ కావచ్చు, ఎస్ఎస్బి కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, 5 ఫోర్సుల్లో ప్రతి బెటాలియన్లో మన తెలుగు వాళ్ళు కానిస్టేబుల్గా ఉంటారు. అర్థమైందా? మీరు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలుగు వాళ్ళు అయితే చాలామంది కానిస్టేబుల్ క్యాడర్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ కూడా ప్రతి బెటాలియన్లో ఒక అసిస్టెంట్ కమాండెంట్ మన వాళ్ళు ఉన్న చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆఫీసర్ క్యాడర్లో కూడా మన వాళ్ళు పనిచేస్తున్నారని కొంచెం గర్వంగా చెప్పుకోవచ్చు. అర్థమైందా? మీరు ఖచ్చితంగా కమిట్మెంట్తో ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా? ఇదేంటంటే మినీ ఐపీఎస్ అని ఎందుకు ఇచ్చానంటే ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళు యూపీఎస్సీ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ సర్లే రాద్దామని చెప్పి ఇది రాస్తారు. వాళ్ళు ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేసేస్తారు. మీకు పోటీ వాళ్ళే. అర్థమైందా? ఎవరైతే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళు సివిల్ సర్వీసెస్ రాస్తూ దీనికి కూడా రాద్దాం, ఇది కూడా మంచి గ్రూప్ ఏ క్యాడర్ ఉద్యోగమే కదా అని చెప్పి రాస్తారు. వాళ్ళు క్రాక్ చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది మనలాంటి వాళ్ళు సాధించలేనంత అచీవ్మెంట్ అయితే ఏం కాదండి. సాధించవచ్చు, తలుచుకుంటే సాధించవచ్చు. కొన్ని కమిట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఒక కమిట్మెంట్తో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ మొబైల్ చూసుకున్నట్టయితే 12 అవర్స్ 18 అవర్స్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. సో మీది కూడా అదే కమిట్మెంట్తో ఉండాలి. మనకి హార్డ్లీ చూసుకున్నట్టయితే ఈ ఏప్రిల్ మంత్ అయిపోతుంది, తీసేయండి. మే, జూన్, జూలై దీనికి సంబంధించి ఆగస్టులో ఎగ్జామ్ అయితే ఉంది. ఆగస్టు 4వ తారీఖు ఎగ్జామ్ అయితే ఉంది. మీకు మధ్యలో 90 రోజులు ఉన్నాయి. అర్థమైందా? 3 నెలలు అంటే 90 రోజులు. కొంచెం అటు ఇటుగా వేసుకున్నా ఒక 100 రోజులు అయితే వస్తాయి, అంతకు మించి అయితే ఎక్కువ రావు. అర్థమైందా? ఒక 100 రోజులు అయితే ఉంది మీకు ప్రజెంట్. ఒకసారి ఇందులో చూసుకున్నట్టయితే ఈ 100 రోజుల్లో ఖచ్చితంగా మీరు మొబైల్స్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అర్థమైందా? మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో అప్పుడు మాత్రం చూసుకుని ఇన్ఫర్మేషన్ కోసం చూసుకుని మళ్ళీ పక్కన పెట్టేయాలి, స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. మొబైల్ వైపు డైవర్ట్ అయ్యి ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఇది అంత ఈజీ ఏం కాదండి. కొంచెం కష్టపడాలి. ఖచ్చితంగా సాధ్యం లేనంతదైతే ఏం ఉండదు. డైలీ మీరు ఖచ్చితంగా 12 అవర్స్ ఇప్పుడున్న పొజిషన్లో మీరు సబ్జెక్ట్ ఎలాగో పికప్ లేదు కాబట్టి సబ్జెక్ట్ పికప్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా 12 అవర్స్ ప్లాన్ చేసుకుని చదివే అవసరం అయితే ఉంది ఈ ఉద్యోగం మీకు కావాలంటే. అర్థమైందా? ఆగస్టులోనే ఎగ్జామ్, గట్టిగా 100 రోజులే ఉంది. డైలీ 12 అవర్స్ వేసుకున్నా మీకు సిలబస్ అనేది కొంచెం కంప్లీట్ చేసుకోవచ్చు. రివిజన్కి అయితే పెద్ద టైం ఉండదు, సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నేను సిలబస్పై కూడా వీడియో చేస్తాను. ఎస్ఏ రైటింగు ప్రతిదీ మీరు ప్రాక్టీస్ అవుతూ ఉండాలి. అర్థమైందా? యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఎప్పుడో వీడియో చేశాను. ఎందుకనంటే దీనికోసమే, ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయి తెలుసుకుంటారు, ప్రిపేర్ అవుతారని చెప్పి నేనైతే చేస్తున్నాను. అర్థమైందా? ఇప్పుడు దీనికి సంబంధించి నెక్స్ట్ సిలబస్ వీడియో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. యాక్చువల్గా సివిల్ సర్వీస్ సిలబస్ ఏదైతే ఉంటుందో ప్రిలిమినరీకి ఇది కూడా అదే.
ఒక మాటలో చెప్పాలంటే మీకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే కెపాసిటీ ఉంటే మీరు ఇక్కడ క్లియర్ చేసేసుకోవచ్చు ఎగ్జామ్. అర్థమైందా? క్లియర్ అయిపోద్ది. ఓకే. మరి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యే కెపాసిటీని అచీవ్ చేయడం అది మామూలు విషయం కాదు. అర్థమైందా? నేను మీకు డీటెయిల్డ్‌గా సిలబస్ వీడియోనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మరి. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో దేని నుంచి ఎన్నెన్ని క్వెషన్‌లు వచ్చినాయి అంటే ఫర్ సపోజ్ జియోగ్రఫీ నుంచి ఎన్నొచ్చినాయి, జనరల్ సైన్స్ నుంచి ఎన్ని క్వెషన్‌లు వచ్చినాయి, పాలిటీ నుంచి ఎన్ని క్వెషన్‌లు వచ్చినాయి, అలాగే హిస్టరీ నుంచి ఎన్ని క్వెషన్‌లు వచ్చినాయండి, కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వెషన్‌లు వచ్చినాయి అనేది ప్రతిదీ నేను చేయడానికైతే చూస్తా. ఖచ్చితంగా చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే మీరు దాంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే గూగుల్‌లోకెళ్ళి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని టైప్ చేయండి. డైరెక్ట్ యూపీఎస్సీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్తారు. అందులో ఏంటంటే సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌కి సంబంధించి లాస్ట్ 5 ఇయర్స్ ఓకే. 2019 నుంచి పేపర్స్ అనేవి ఎలా అడిగారనేది ఒకసారి అయితే చూడండి. మీకంటూ ఒక ఐడియా ఉండిద్ది. అసలు పేపర్ ఎలా అడుగుతున్నారు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది మీకు కొంచెం క్లారిటీ వచ్చిద్ది. నేను సిలబస్ పైన చేస్తాను, మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. ఏ దశల్లో ఎక్కడెక్కడ కావాలి ఏంటి అనేది నేను ప్రతిదీ హెల్ప్ చేస్తూ ఉంటానండి వీడియోస్ ద్వారా. ఇంకో విషయం ఏంటంటే ఇన్ఫర్మేషన్ చిన్నది అనిపించినట్లయితే నాకు షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను నేను ఈ మధ్యన. ఒకసారి షార్ట్ వీడియోస్ కూడా చూడండి. మన ఛానల్‌లోనే షార్ట్స్‌లోకి వెళ్ళండి. అంటే మీకు దానికి సంబంధించి ఇదే ఏ నోటిఫికేషన్‌కి అయితే సంబంధించి ఆ నోటిఫికేషన్‌కే షార్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అదేంటంటే షార్ట్ ఇన్ఫర్మేషన్స్ మీ యొక్క టైంని సేవ్ చేసినట్టు. అనవసరంగా లెంత్ వీడియో చేసుకొని మీ టైం అయితే వేస్ట్ చేయలేనండి. ఇప్పుడు చాలా అమూల్యమైన టైము ఒక మాటలో చెప్పాలంటే మీది కూడా. సో, అర్థమైంది కదా! మళ్ళీ నెక్స్ట్ వీడియోలతో కలుసుకుందాం.